श्वेतपद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवैः विशेषजाड्यापः देवराणिन भूषयन्तो न स्नानं न विलेपनं न कुसुमं नालंकृता मोदका या संस्कृता धार्यते क्षीयन्ते खलु वाग्भूषणं भूषणम्। జ్యోతి తొలగించు లోకాంధకారమును, జ్యోతి చూపించు జగత్ సౌందర్యమును, జ్యోతి కలిగించు మానసిక ధైర్యమును, ఈ జీతవ్యమును అంటూ ఇక్కడ ఉన్నటువంటి ఈనాటి ఈ కార్యక్రమం మనం లేట్గా జరుపుకుంటున్నాము. కానీ దానికి కూడా మీరందరూ సమయం కేటాయించి వచ్చినందుకు మా క్లబ్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని అన్నారు. తండ్రి తర్వాత తండ్రి తర్వాత మనకు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చేది గురువే. ఎందుకంటే గురువుతోనే మనము సమాజంలో వృద్ధిలోకి వస్తాము. ఈ టీచర్స్ డే జరుపుకోవడానికి ముఖ్య కారణం కూడా మన మాజీ రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తన పుట్టినరోజు నాడు కొంతమంది మిత్రులు మరియు విద్యార్థులు అతని వద్దకు వెళ్ళి వారి పుట్టినరోజు జరుపుకుంటానంటే, లేదు నా పుట్టినరోజు మీరు జరపొద్దు, ఈరోజు కొంతమంది గురువులను మీరు దేశంలో సన్మానించండి అని చెప్పడం వల్ల మనకు సెప్టెంబర్ 5 నాడు మనం ఈ టీచర్స్ డే జరుపుకుంటున్నాము. మేము మా క్లబ్ తరఫు నుంచి కూడా ప్రతి ఏడాది టీచర్స్ డేను చాలా ఘనంగా జరుపుకుంటాము. మేము మా క్లబ్ నెక్స్ట్ ఇయర్ 50 ఇయర్స్ అవుతుంది. ఆ స్వర్ణోత్సవం కూడా మేము చాలా ఘనంగా జరుపుకోవడానికి నిర్ణయించుకున్నాము. మరియు మా క్లబ్ ఈ ఏడాది రైస్ క్లబ్ అని చెప్పి, రైస్ బ్యాంక్ అని చెప్పి మేము ఒకటి చేశాము. దానికి వచ్చి ఇనాగ్రేషన్ చేసింది మన ప్రియతమ నాయకులు హరీష్ అన్న గారు. హరీష్ అన్న గారు మా లైఫ్ క్లబ్కు వెళ్ళవెళ్ళగా తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరియు ఇప్పుడు వారి ధర్మపత్ని మున్సిపల్ చైర్మన్ గారు, ఇంతకుముందున మున్సిపల్ చైర్మన్ రాజనాథ్ గారు కూడా మాకు అన్ని వేళలా తమ సహాయ సహకారాలు అందించారు. మేము ఈ కరోనా విపత్కర పరిస్థితులలో కూడా మేము 7-8 హెల్త్ క్యాంపులు పెట్టాము. మరియు చాలామంది విద్యార్థులకు మేము నోట్బుక్స్ అందించడము మరియు నిత్యావసర వస్తువులు చాలామందికి మేము నిర్పేద వ్యక్తులకు చాలామందికి మేము అందించాము. మరియు మేము చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో చాలామంది అభాగ్యులకు సరైన వైద్య సదుపాయం కలగడం లేదు. కాబట్టి మేము మా క్లబ్ తరఫున మన ప్రియతమ మంత్రివర్యులు హరీష్ రావు గారికి అంబులెన్స్ కూడా బహుకరించడం జరిగింది. మరియు మేము ఒక స్కూల్ను కూడా అడాప్ట్ చేసుకున్నాము. అది కంటిన్యూ మా లయన్స్ క్లబ్లోనే ఒక మెంటల్ హ్యాండిక్యాప్ స్కూల్ అభయజ్యోతి అని చెప్పి నడుస్తుంది. దానిని మేము ఎలాంటి లాభాపేక్ష లేకుండా కూడా వారికి ఇక్కడ ఇచ్చి దానికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నాము. ఇక ముందు కూడా మేము మా లయన్స్ క్లబ్ తరఫు నుంచి మాకు సాధ్యమైనది మంచి పనులు చేస్తామని మీకు హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. మహిళా ఉపాధ్యాయులు అయితే పాఠశాలలో అడల్ట్ గర్ల్స్కి కౌన్సిలర్గా చాలా చక్కగా నిర్వహిస్తున్నటువంటి వాళ్ళని గుర్తించి ఈరోజు ఈ కార్యక్రమానికి వాళ్ళని చూస్తారు. కాబట్టి మిమ్మల్ని రావడం జరిగింది. మీ అందరికీ ఈ గురు పూజ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే పాఠశాలలో రాలేకపోయారు. మేము గత 15 రోజుల నుంచి పాఠశాలలో వెళ్తుంటే నిజంగా అక్కడ పిల్లలు చాలా నష్టపోయినట్టు గమనించడం జరిగింది. వాళ్ళు
చేరుకోవాలంటే సుమారు 5 సంవత్సరాలు కష్టపడితే కానీ వాళ్ళ స్థితికి చేరుకోలేదు. నిజానికి ఆ తల్లిదండ్రులు అంటే పాఠశాలలో కానీ కళాశాలలో విద్యార్థులు తల్లిదండ్రులు మరి ఉపాధ్యాయుడు ఒక క్రూవతి లాంటి వాడు. క్రూవతి ఎదురిస్తూ మరి ఆరిపోతుంది. అలాగే 49వ సంవత్సరం ప్రారంభించి ఈ 49 సంవత్సరాలుగా ప్రతి ఉపాధ్యాయుని ప్రతి సంవత్సరం మనం సెలెక్ట్ చేసుకుని ఒక వినూతనంగా వాళ్ళు ఉన్నటువంటి పనులు చేయడం జరుగుతుంది. చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతుంటారు ఉపాధ్యాయ మిత్రులు. నేను ఒక ఉపాధ్యాయుని కాదు, ఒక ఉపాధ్యాయ మిత్రులు ఏమంటారంటే నేను చాలా బాగా చెప్పగలుగుతున్నాను కానీ ఎక్కువ తెలుసుకునే ప్రయత్నం చేయండి, వర్క్ మోర్ దెన్ అదర్స్. ఇతరుల కంటే ఎక్కువ పని చెప్పినట్టు ఒక కమిటీ ఉంటుంది. దాంట్లో వచ్చిన పరిశీలన ఒక 30-40 టీచర్స్ వచ్చినాయి. అందులో నుంచి సెలెక్ట్ చేసి వారి యొక్క కమిట్మెంట్ చూసిన తర్వాత వీటిని డిసైడ్ చేసుకోవడం జరిగింది. సో దీంట్లో అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ మా మిత్రులది హెడ్ మాస్టర్స్ అందరి వ్యూ తీసుకొని సెలెక్ట్ చేయడం జరిగింది. I wish you all the teachers who selected here and also either Akshita Reddy garu plus Pavan Kumar garu kuda ikkadiki raavadam jarigindi. Intelligence also wishing Bhagirath outstanding work they are doing. So we also selected them for this honorary Intelligence Day celebrate chestunnaru. Varu kuda ee sambananga education lo kuda Lions Club of Siddipet paatranu పేర్కొనడం నాకు చాలా ఆనందం వేసింది. So we also invited them to present. Thank you very much. నిలిచిపోయేటువంటి ఘన పేరుని కీర్తిని తీసుకొచ్చినటువంటి సార్ గారికి కృషికి ఈ చిరు సన్మానం స్వీకరించాలని వీరికి ఒక స్టేట్ అవార్డు, 2 నేషనల్ అవార్డు ఫర్ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ ఇంకా ఇలా ఎన్నో వచ్చాయి. సాయి సార్కి అభినందనలు తెలుపుదాం. నేను కూడా పెద్దల వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు మరియు తోటి ఉపాధ్యాయులు మరియు ఇంజనీర్లందరికీ నమస్కారం తెలియజేస్తూ, సమయము నాది ఇప్పుడు కాదు కాబట్టి ఒక్కటే మాటలో నేను చెప్పాలనుకుంటున్నాను. ఇందిరానగర్ యొక్క అభివృద్ధిలో మా ఉపాధ్యాయ బృందం యొక్క సంస్కృతికి మొదటి ఇనిషియేషన్ తప్పకుండా లయన్స్ క్లబ్ ఆఫ్ సిద్దిపేట నుంచి మాకు వచ్చినటువంటిది. 2015-16 సంవత్సరం లోపల పెద్దలు ముఖ్యంగా నారాయణ సార్ మరియు అప్పుడున్నటువంటి పెద్దలు ఈశ్వరయ్య సార్ అందరూ కూడా కలిసి పేద పిల్లలకి ఉచితంగా నోట్బుక్స్ అవన్నీ ప్రారంభమైన కార్యక్రమం అమర్నాథరావు సార్ మరియు వాళ్ళ మొత్తం టీంతో ఒక జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి ఒక మెంటారింగ్ అనేటువంటి కొత్త వ్యవస్థకు నాంది పలికినటువంటి ఘనత ఇందిరానగర్ పాఠశాలలో లయన్స్ క్లబ్ ద్వారానే వచ్చిందని నేను సవినయంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ సందర్భంగా ఒక చిన్న సూచన కూడా ఏంటంటే, పిల్లలకి సైకలాజికల్గా ఫౌండేషన్ సెట్ చేయకుండా అకాడమిక్స్ ఇవ్వడం అనేటువంటి ఒక క్రతువు సమాజంలో జరుగుతూ ఉంది. దాన్ని అంటే ఒక చిన్న ఉదాహరణతో నేను చెప్తాను. కుండలో నీళ్లు నింపేటప్పుడు కుండకు చిల్లు లేకుండా చూసుకోవాలి. నీళ్లు నింపుతా ఉన్నాం, కష్టపడుతూ ఉన్నాం, కానీ ఆ చిల్లును కూర్చే కార్యక్రమం లయన్స్ క్లబ్ స్కిల్ ఫర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ద్వారా మా స్కూల్లో చేశారు. మానసిక సంసిద్ధత, శారీరక సంసిద్ధత అన్నిటికి వచ్చే విధంగా ఆ పిల్లల్ని ముందు విద్యార్థులకు సన్నిహితం చేసేటువంటి గొప్ప కార్యక్రమం తీసుకున్న అమర్నాథ్ సార్ గారికి ప్రత్యేకంగా ఆ బృందానికి అలా ఒక్కరోజు మొత్తం మా వెంబడి దాదాపు 10 మంది కౌన్సిలర్స్ను మాకు అలర్ట్ చేసి గొప్ప కార్యక్రమానికి స్వీకరించినటువంటి పెద్దలకి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ, ఈ లయన్స్ క్లబ్ ఎల్లవేళలా మాకు వెన్నట్టు ఉంది. ఇంకో ముందు కూడా సహకరించి సమాజంలో మంచి విద్యార్థులకు అనుకూలమైనటువంటి వాతావరణం కలిగించే దిశగా మీ దీవెనలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ పెద్దలకు మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ముగ్గురు గొప్ప అని చెప్పారు. మొదటగా తల్లి, తండ్రి, ఆ తర్వాత బాగా నొక్కి చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రైమరీ స్కూల్ టీచర్ అన్నారు. ఇది చాలా అక్షర సత్యం. ఇది గట్టిగా చెప్పండి. ఎన్రోల్మెంట్ లో కూడా వీరి పాత్ర చాలా చక్కగా ఉంది. అండ్ సైన్స్ టెంపర్ ఇన్ చిల్డ్రన్, వారిలో జిజ్ఞాస రేకెత్తించేటువంటి కార్యక్రమాన్ని పూనుకున్నారు. సార్ వి బాలకృష్ణ సార్, we are very proud of you sir. Thank you. Next I invite constituency level. It's very pride and great sir. 2004 లో కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ లో బెస్ట్ టీచర్ వచ్చింది. 2014 లో డిస్ట్రిక్ట్ లెవెల్ బెస్ట్ టీచర్ గా వచ్చింది. అండ్ 2016 లో రాష్ట్ర స్థాయి ఇంటిగ్రేషన్ ఆఫ్ ICT లో ఒక చక్కటి ఇంగ్లీష్ క్లాస్ రూమ్ ని స్టార్ట్ చేశారు. దాదాపు ఒక 25 ICT టూల్స్ ని పిల్లలకి అందించారు. ఆ పిల్లలతో 5 గొప్ప కార్యక్రమాలు
కార్యక్రమాలు చేశారు. పిల్లల స్కిల్స్ని వెలికి తీసేటువంటి గొప్ప వ్యక్తి టీచర్. వీరు గ్రీనరీ మెయింటైన్ చేయడంలో ముందుంటారు. మీరు గమనించే ఉంటారు. వీరు కూడా ఈరోజు కూడా గ్రీన్ శారీలో ముస్తాబై వచ్చారు. చాలా చక్కగా ఒక మాతృ ప్రేమని పంచేటువంటి స్త్రీమూర్తి. షీ ఈస్ అన్ అడల్ట్ గర్ల్స్ కౌన్సిలర్ and she will be in the forefront in serving social service. Thank you, madam. They have crossed their service beyond the classroom. అంటే classroom బయటకి వచ్చి వాళ్ళ సర్వీస్ ని అందిస్తున్నారు. పిల్లల భవిష్యత్తే వారి భవిష్యత్తుగా భావిస్తూ ఎన్నడూ కూడా వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకు వెళ్తున్నటువంటి ఈ మేడం గారికి కూడా గట్టిగా చెప్పట్లు. విద్యార్థుల గ్రామాలను సందర్శించడం జరిగింది. విద్య కోసము వాళ్ళని ఇన్స్పైర్ చేయడము జరిగింది. వారి స్వహస్తాలతో రాసినటువంటి వర్క్షీట్స్ను మొబైల్ ద్వారా అందిస్తూ యూట్యూబ్ ఛానల్ ద్వారా వారి విద్యాబోధనని అందిస్తూ క్షణము అడిగారు. వారు నాకు పద్యము పాడతా మేడం అని వెంటనే ఒప్పుకొని ఇక్కడికి వచ్చి ఆ ఆపర్చునిటీని గ్రాప్ చేసినటువంటి వీరు స్టూడెంట్స్ ఎన్రోలింగ్లో చాలా ముందుంటారు. దాదాపు 80% వారు కంప్లీట్ చేశారు. మీరు నోట్బుక్స్ ప్రొవైడ్ చేయడంలో కానీ, స్టేషనరీని అందించడంలో కానీ, టైం బెల్ట్స్ ఇవ్వడంలో కానీ ఏమాత్రం ప్రైవేట్ స్కూల్కి ధీటుగా పిల్లల్ని తయారు చేస్తూ ఎన్రోల్మెంట్ని 100% సాధించడంలో ముందున్నారు. వీరు యొక్క స్కూల్ని బెస్ట్ టీచర్గా 2014లో వారి సేవలను అందిస్తూ ముందుకు వస్తున్నారు. వీరు కూడా ఇందాకే చెప్పినట్టు ఎవరైతే ఇక్కడ ఎస్జిటీలుగా ఉన్నారో వారికి నా పాదాభివందనాలు. ఎందుకంటే ఏమి తెలియనటువంటి పసి మనసు పిల్లలు వారిని సేవల్లో కూడా వీరు సేవలను అందించారు. సార్ ఇట్స్ వెరీ గ్రేట్ టు సీ యూ హియర్ సార్. ప్లీజ్ యాక్సెప్ట్ అవర్ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్. గట్టిగా చెప్పట్లు. గొప్ప విషయము. ఎందుకంటే స్కూళ్ళు మూతపడుతున్నటువంటి ఈ తరుణంలో ఎన్రోల్మెంట్ని దాదాపు 90% డబుల్ చేసినటువంటి గ్రేట్ టీచర్. ఫ్రమ్ 90 స్టూడెంట్స్ టు షీ హాస్ ఎన్రోల్డ్ అప్ టు 175 స్టూడెంట్స్. వెరీ గ్రేట్ అచీవ్మెంట్. ఎంత చెప్పినా తక్కువే. గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ యాక్సెప్ట్ అవర్ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్. వారి స్నేహితులు అందజేస్తారంట. త్వరగా మేడం. ఎంత అభిమానం చూడండి. ఇంజనీర్స్ని కూడా వేదికపైకి రావాలని. ఓకే, నౌ ఐ ఇన్వైట్ ఆల్ ద అవార్డీ టీచర్స్. అంటే చక్కటి దృశ్యం ప్లీజ్ అందరూ దయచేసి కూర్చోండి. ఒక 2 నిమిషాలు మనం అతిథుల మాటలు స్పీచెస్ కూడా వినాలి. లాస్ట్ మళ్ళీ మీ హ్యాస్ గెస్ట్ ఉంటారు. స్టేజ్ కూడా వేకెంట్ ఉంటుంది. సార్ మేడం మేడం ప్లీజ్ సార్ ప్లీజ్ శ్రీనివాస్ ప్లీజ్ కూర్చోండి. దయచేసి అందరూ కూర్చోండి ప్లీజ్. ఇక్కడ వీరి గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరికి టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్. గట్టిగా చెప్పండి. 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ మీరు ఈ సన్మానానికి స్థాయికి వచ్చారు అంటే వీరి సర్వీస్లో ఎంతో కొంత ఎక్స్పర్టైజ్ ఉంటారు అనే భావనతో ప్లీజ్ యాక్సెప్ట్ సార్. ప్రతి మనిషికి టీచర్ అనేది తప్పకుండా అవసరం. టీచర్ నుంచి తల్లిదండ్రులు ఎంత నేర్పినా కానీ మీ అందరు సన్మానాన్ని పొందుతూ ఉంటే నాకు కూడా గతం గుర్తొస్తుంది. 1978లో నేను వేములవాడలో సంస్కృత కళాశాలలో చదువుకున్న తర్వాత ఎందుకు అది ఇష్టం లేక మళ్ళీ మా ఊరికి వచ్చి సంగలాపూర్కి వచ్చి ఒక ప్రైవేట్ పాఠశాల పెట్టినాను. అప్పుడు పిల్లలకి చదువు చెప్తే అప్పుడు చదువుకున్న వాళ్ళు ఇప్పుడు చాలా మంది కూడా ఇంజనీర్లుగా ఉన్నారు, అడ్వకేట్లుగా ఉన్నారు, ఉపాధ్యాయులుగా ఉన్నారు. నేను ఆ వృత్తిలోనే ఎందుకు ఉండి ఉంటే మీలో ఒకటిగా నేను కూడా ఉండేదని నాకు ఈరోజు అనిపిస్తా ఉంది. అంటే వాస్తవంగా నేను ఉన్న రంగంలో సంతృప్తికరంగా ఉన్నప్పటికీ
మమ్మల్ని మా చాటకు విమర్శించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే రాజకీయాలలో అందరినీ సంతృప్తిపరిచేటువంటి పరిస్థితి మాకు కాదు, ఎవరికి ఉండదు. కానీ ఉపాధ్యాయుడిగా మీకున్నటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి సమాజాన్ని సంస్కరించేటువంటి ఏకైక వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఈ సమాజంలో అత్యంత గౌరవాన్ని పొందేటువంటి వ్యక్తి కూడా ఉపాధ్యాయుడే. మనం ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా, ఎంత ఎత్తుకెదిగినా, కలెక్టర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, కానీ ఈనాడు తనకు విద్యను నేర్పినటువంటి ఉపాధ్యాయుడు కనపడితే 2 చేతులు జోడించి లేదా పాదాభివందనం చేసేటువంటి ఆ గౌరవాన్ని పొందేటువంటి వృత్తి ఒకటే ఉపాధ్యాయ వృత్తి. ఈనాడు మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. తనకు చదువు చెప్పినటువంటి మృత్యుంజయ శర్మ గారు కనపడితే లక్షలాది మంది సభలో మృత్యుంజయ శర్మ గారు ఎదురుపడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా పాదాభివందనం చేసేటువంటి సంస్కారాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే మన సాంప్రదాయం, మన సంస్కృతి గురువుకు అత్యంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని, అంత గొప్ప స్థానాన్ని ఇచ్చినటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఆ వృత్తిలో ఉండి సమాజాన్ని సంస్కరిస్తూ మరి ఒక మంచి పౌరులను సమాజానికి అందిస్తున్నటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి మీరందరినీ మీరు ఈరోజు సన్మానం పొందడం, ఆ సన్మానం మీకు సన్మానమే కాదు, ఇంకా మీ మీద బాధ్యతను కూడా పెంచుతుంది. ఈ సమాజానికి ఇంకా మీరు మంచిది చేయాల్సినటువంటి బాధ్యతను గుర్తు చేస్తుందని చెప్పి నేను భావిస్తూ, ముఖ్యంగా లయన్స్ క్లబ్తో ఒక రకంగా నేను అమర్నాథరావు గారికి తెలుసు, నేను కూడా ఒకనాడు మెంబర్నే, కానీ మాకు ఉండేటువంటి వ్యాపకాలలో నేను ఇందులో కొనసాగలేకపోయినాను. ఆ రకంగా కూడా కొంత మనసులో బాధ ఉంది. ఎందుకంటే మేము తిరిగే సంఘం వేరు, ఈ యాక్టివిటీస్ వేరు కాబట్టి కొంతకాలం నేను కూడా ఈ క్లబ్లో మెంబర్గా ఉన్నాను, కానీ కొనసాగలేకపోయినాను. లయన్స్ క్లబ్ చేసేటువంటి సేవలను ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా చోట్ల చూస్తూ ఉంటాం. అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ అనేక సమాజ సేవలో పాల్గొంటున్నటువంటి లయన్స్ క్లబ్ వాళ్ళందరూ కూడా అభినందనీయులు. వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇతోధికంగా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి. భవిష్యత్తులో వారి సేవలు ఇంకా విస్తృతపరిచి ఈ ప్రాంతానికి మీరు ఇంకా సేవలు అందించాలని చెప్పి నా పక్షాన మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి చక్కటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం నాకు కల్పించినటువంటి అమర్నాథరావు గారికి, లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. ముందు కూర్చున్న పెద్దలకి అందరికీ నమస్కారం. ఇంజనీర్ టీచర్లకి సుదీర్ఘ ప్రయాణం, సేవా కార్యక్రమాల్లో సుదీర్ఘ ప్రయాణం చేస్తూ ఒక జిల్లాలో 320Dలో ప్రస్తుతం ఒక 160 క్లబ్లో ఉన్నదని దీనికి ఒక ప్రత్యేక స్థానాన్ని గుర్తింపుగా తెచ్చుకున్నందుకు, దాని వెనుక చాలా కృషి ఉన్న ముఖ్యంగా పెద్దలు, ఆర్టీసీ గవర్నర్ రమేష్ గారు, మా అడ్వైజర్, తర్వాత అమర్నాథరావు గారు, ఇతర పెద్దలు. సో లెట్ మీ ఫస్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ మై డియర్, ఒకసారి నేను ఇక్కడికి వచ్చానంటే ఐ ఫీల్ వెరీ మచ్ రీజనరేటెడ్. నాకు ఒక విధమైన ఇన్స్పిరేషన్. ఎందుకంటే దిస్ ప్లేస్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్, నాట్ ఓన్లీ ఇంపార్టెన్స్, it has a very vital role in society. As a teacher, teachers are nothing but Daiva Swarupulu. I feel that today ఇంతమంది మీరు ఇక్కడ ఉన్నారంటే ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ ఓన్లీ టీచర్స్ హూ మేడ్ యూ. దే ఆర్ ద సెకండ్ పేరెంట్. ఇఫ్ యూ అగ్రీ, ఆల్ యూ అగ్రీ ఆర్ నాట్, సెకండ్ పేరెంట్. Let it be teachers or engineers. It is because of them we are today. It is their knowledge, their brought up, their molding that made us today's fitting citizens. We are useful to the society. Dignitaries on the dais, my friends, especially our cabinet treasurer and party region chairperson, secretary treasurers, and teachers. If I start telling something about the teachers, it is nothing. It is never ending, because you are the prime people for the society. సంఘానికి, సమాజానికి మొదటి వ్యక్తులు మీరే. ఫర్ ఎగ్జాంపుల్,
I take one organization, Lions Club, my international organization, last 104 years. Very great organization, spread over 200 countries. In the contribution, for example, in India, we are the 1 or 2, second position, the first position we are always. Our district 320D 160 clubs. Daniki evaru ani meeru, if you ask me, I am proud to say contribution from the teachers like JT, leader Amarnath Rao garu, and great advisor Pal District Governor Gampa Ramesh garu and others. Senior leaders we have, chartered members. They are very great. It's nothing. See, teacher is always selfless. He always think about his student. Today's student is tomorrow. He is a great person. Whether whatever position they are, ఏ పొజిషన్లో ఉన్నా కూడా లీడర్గా కానీ లేక ఒక పెద్ద రాజకీయవేత్తగా కానీ ఒక శాస్త్రవేత్తగా కానీ పెద్ద జ్ఞానిగా కానీ ఏదైనా కూడా ఇట్ ఇస్ నథింగ్ బట్ ఓన్లీ టీచర్. ఇట్ ఇస్ నాట్ ది classroom that makes the difference. It is the only teacher that makes the difference. Here we are very proud of the teachers here. Today they are getting honored. And చాలా మంది టీచర్స్ ఇంత మంచి ఒక మేము కూడా లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆఫ్ సిద్దిపేట్ వి ఆల్ ఫీల్ 320D మేము ఇది ఒక గొప్ప అవకాశంగా మేము అదృష్టంగా భావించడం, మిమ్మల్ని సన్మానించడంతో మాకు ఒక కొత్త ఒక బిగర్ తర్వాత రేపు ఇంకా ఏమైనా చేయాలన్న మాకు ఒక ఇన్స్పిరేషన్ ఉంది కనుక వి ఆల్ సీ దట్ నాట్ ఓన్లీ ది టీచర్స్, ఇంజనీర్స్ ఆర్ దేర్. Both the teachers and engineers, it is nothing but we commemorate the birth anniversary of the both the Sarapalli Radhakrishnan garu and Vishweshwaraya garu. So these birthdays we are celebrating all the engineers. Engineers are nothing, pen and brain. They are many people draw things, but they are the people of action. Whatever today's development in the society, technology, it is only because of engineers in all fields, not only in particular. Let it be education, medical, all the fields. It's the engineers, it's their knowledge. Who made these engineers? Nothing, only teachers. Teachers, you have a lot of brains. You have the passion. A passion man, a passion person can become a good in maths. Whereas an engineer or a teacher who made these engineers, only the profession will make them the best. That's what you are here. I have wholeheartedly congratulate you. మీ అందరికీ పాదాభివందనాలు. ముఖ్యంగా నేను నర్సాపూర్ నుంచి I have come to my own place. I feel I am very proud. This is my place, Siddipet, where I am able to see so many learned people. Today, just now we honored one of the best teacher, Ramaswamy garu. I really cordially and wholeheartedly congratulate you, sir. Really, you are the man, one of the awardee of the nation. So you have been given a very much recognition. At the same time, we wish all these learned teachers, definitely it is not only inspiration. I am sure you will do this best, deliver to the best to the students, make them the best. Not only in our state, Siddipet is supposed to be one of the best, place, education-wise, even otherwise. So it's nothing but only teachers made them the best of this place. So I share with you all for this very happy moment, and I wish you all the best. And also, thanks for giving me this opportunity in the Lions Club of Siddipet. I'm sharing with you all the happiness. Sharma garu, we are really happy to meet you at least on this platform. Long time. పెద్దోళ్ళందరితో మేము కలవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. Once again, Amarnath, I am really thankful to you also because his contribution and most of the in Lionism, the communication skills, leadership skills are only from the community of teachers. I am very proud to say that he comes from one among them. Even Jyoti also. She is a teacher, few years of experience, but she is in the forefront in our Lionism philosophy and also our contribution.
Secondly, as far as advice to our lands is concerned, our Gampa Ramesh Garu is a silent worker and most devoted and very committed, and whatever decision he gives is a very good direction for the Lionism to go ahead. Thanks for giving me this opportunity. Once again, I wish you all the best, all the teachers and students. Thank you one and all. ఫోటోలకు ప్రతిబంధకాలు మాస్కులు సార్ ఇంత దగ్గర ఈరోజు సన్మానం పొందిన ఉపాధ్యాయులు మరి ఇంజనీర్స్కి ప్రత్యేక అభినందన శుభాకాంక్షలు. చాలా సంతోషం. ఈరోజు గురువులని సెప్టెంబర్ మాసం అంతా కూడా ఉపాధ్యాయుల మాసంగా 5th సెప్టెంబర్ నుంచి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం నుంచి కూడా ఈ సెప్టెంబర్ అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఉపాధ్యాయుల పండుగలాగా ప్రతిరోజు ఒక్కొక్క మండలి కానీ లేకపోతే ఒక 4-5 మండల్స్ ఒక దగ్గర కానీ మన జిల్లా వైడ్గా ప్రారంభమైంది. జిల్లా విద్యాశాఖ పక్షాన 76 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఆ రోజు నుంచి స్టార్ట్ అయిన ప్రోగ్రాం రోజు అవడం, దాంట్లో నేను పార్టిసిపేట్ చేయడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఒకప్పుడు నేను ఉపాధ్యాయునిగా అంటే ఒక 2 years బ్యాక్ ఉపాధ్యాయునిగా ఉండి ఈరోజు ఈ విధంగా స్టేజ్ మీద నుండి మాట్లాడే అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మన మంత్రివర్యులు హరీష్ రావు గారికి ఉపాధ్యాయ లోకం పక్షాన నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. నిజంగా ఈ అవకాశం వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు, అనుకోకుండా వచ్చింది. ఈరోజు ఈ విధంగా మీ ముందు నిలబడి మాట్లాడే అవకాశం కలిగింది. నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నిజంగా మన పురాణ ఇతిహాసాల నుంచి మన భారతీయ సంస్కృతి గురువులకి ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టింది. అదే మార్గంలో ఇప్పటి వరకు కూడా మనం గురువులకి సముచితమైన స్థానాన్ని ఇస్తూ భగవంతుడితో సమానంగా పూజించే అంటే అదే సంస్కృతిలో మనందరం ఇప్పటి వరకు కూడా రావడం జరిగింది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని గురువుని ప్రత్యక్ష దైవంగా భావించే మన సంస్కృతి సాంప్రదాయాన్ని మన ముందు తరాలకి అందించవలసిన బాధ్యత ప్రత్యేకించి ఇప్పుడు మన ఉపాధ్యాయుల మీద ఇప్పటి సమాజం పైన ఉందని నా యొక్క అభిప్రాయం. అంటే ఇప్పటి వరకు మనం ఏదైతే అనుసరిస్తూ వచ్చామో అది ముందు సమాజానికి అందజేయాలంటే దాంట్లో ముఖ్యమైన పాత్ర ఉపాధ్యాయులదిగా నేను భావిస్తున్నాను. నిజంగా ఇంటి దగ్గర తల్లిదండ్రులు చెప్పిన దానికంటే కూడా పిల్లలు మన పాఠశాలలో చెప్పిన ఉపాధ్యాయులు చెప్పిన దాన్నే ఎక్కువగా అనుసరిస్తారు. దానికి అంటే ఒక సమాజం, ఒక విజ్ఞానవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేయడానికి ఉపాధ్యాయుల చేతుల్లో ఉంది కనుక ఈరోజు ఉపాధ్యాయులుగా మనందరం కూడా, నేను కూడా గతంలో దానికి నియమించబడిన కూడా మన పూర్వజన్మ సుకృతంగా మనం భావించాం. నిజంగా ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా కూడా వాళ్ళు చిన్నప్పుడు ఎవరో ఒక గురువు దగ్గర చదువు నేర్చుకున్న వాళ్ళు ఆ విజ్ఞానంతోనే ఆ స్థాయికి వచ్చామని మనం ఎప్పుడు కూడా మర్చిపోదు. నేను చెప్దామనుకున్న పాయింట్ మా సార్ గారు చెప్పారు. నిజంగా మన ముఖ్యమంత్రి గారు ఆ స్థానంలో ఉన్నా కూడా తన చిన్నప్పుడు చదువు చెప్పిన గురువు గారు మృత్యుజేశ్వర గారికి పాదాభివందనం చేయడం ఎంత అంటే ఆయన నుంచి మనం ఎంత నేర్చుకోవాలనేది అదొక శుభసూచకంగా నేను భావిస్తున్నాను. అది నా జీవితంలో కూడా జరిగింది. దాన్ని మీతో పాల్పంచుకునే అవకాశం నాకు కలగడం చాలా సంతోషం. మీ ఇక్కడ ఉన్న వారికి చాలా మందికి తెలుసు అనుకుంటాను. ఫిజిక్స్ లెక్చరర్ సంపత్ కుమార్ సార్ అని. ఆ సార్ నాకు ఫస్ట్ ఇయర్లో, ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫిజిక్స్ చెప్పారు మేడ్చల్ కాలేజీలో. మళ్ళీ ఆ సార్ ఇక్కడ నాకు మొన్న కలిసి మా ఇంటికి కూడా వచ్చేసారు సార్. ఆ రోజు ఆ సార్ ఎంత సంతోషపడ్డారంటే నిజంగా అంటే మన జీవితాలు కూడా అలాంటివి వస్తాయి. మనం చదువు చెప్పిన విద్యార్థులు ఉన్నత స్థానాలలో ఉంటే తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ సంతోషపడేది గురువులే. ఇప్పుడు అమర్నాథ్ సార్ గారు చిన్నప్పటి నుంచి సౌమ్య అని మా మేనకోడలు, మా ఆడపడుచు కూతురు, వాళ్ళ చెల్లెల కూతురు నా దగ్గర చదువుకొని 2nd క్లాస్ నుంచి 10th వరకు కూడా స్కూల్ సార్ దగ్గర చదువుకొని ఈరోజు బిట్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేయడం నిజంగా చాలా గర్వకారణం.
వాళ్ళ ఊళ్ళో కామారెడ్డి వాళ్ళ పేరు అక్కడ స్కూల్కి వెళ్తలేదని చెప్పి మా పిల్లలతో కలిసి స్కూల్కి వెళ్తుందని వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఇక్కడ ఉంచారు. ఆ విధంగా చెప్పుకోవడం అటు గురువులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎంత గొప్పగా ఉంటుందనేది, అంత మంచి వృత్తి మనకు భగవంతుడు ప్రసాదించినందుకు దానికి సార్థకత చేయడం అని మన బాధ్యతగా మనం స్వీకరించాలి. ఈరోజు ఎవరెవరైతే సన్మానం పొందారో నిజంగా వాళ్ళ బాధ్యత ఇంకా పెరిగింది, ఇంకా ఏమైనా చేయాలి. దానికి మనం స్ఫూర్తిగా రామస్వామి సార్ని తీసుకోవాలి. డిస్ట్రిక్ట్ లెవెల్లో, రాష్ట్ర స్థాయిలో, నేషనల్ స్థాయిలోకి కూడా వెళ్ళారు. రామస్వామి సార్ని అందరం కూడా మార్గదర్శకంగా తీసుకొని ఈరోజు లయన్స్ క్లబ్లో వాళ్ళు మనల్ని సన్మానం చేశారు. రేపు డిస్ట్రిక్ట్ లెవెల్లో రావచ్చు, రాష్ట్ర స్థాయిలో రావచ్చు. అంటే మనం చేసే పని ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు పని ఎక్కువ చేయాలి, ఆశించకూడదు. అసలు ఆశించకుండా వాటంతా చేసే పని చేస్తూ పోతూనే ఉండాలి. ఏ పాఠశాలలో అయితే మౌలిక వసతులు. Give a big round of applause. Let's join our hands and give a round of applause for outstanding contribution to their schools of the. అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్గా విచ్చేసినటువంటి అలాగే గురువర్యులు రీసెర్చ్ చైర్పర్సన్ రామ్సాగర్ హెడ్ మాస్టర్ సత్య గారు అవుట్స్టాండింగ్ కంట్రిబ్యూషన్. తను కూడా చాలా సందర్భంగా తన వేదికలో నాతో పాటు చాలా మంది నా టీచర్స్ను అండ్ ఇది వాళ్ళకే కాదు, ఇదే కాకుండా ఎవ్రీ ఇయర్ రవీంద్ర భారతిలో కూడా టీచర్స్ ఆనింగ్ బిగ్ లెవెల్లో నిర్వహించడం జరుగుతుంది. గురువులు ఏంటే గుడ్డి విద్య అంటారు. మనం ప్రతిసారి టీచర్లకు సన్మానించుకోవడం జరుగుతుంది, చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ఎప్పటికీ ప్రతిసారి కూడా చేయడం జరుగుతుంది. మీ అందరూ మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.